డిసెంబర్ 5 నుంచి వృశ్చిక రాశి వారికి గురుడు వెనకడుగుతో అద్భుతమైన రోజులు మొదలు కాబోతున్నాయి. దాదాపు 50 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన రికార్డ్ బ్రేక్ చేసే గ్రహం సంచారం ఇది. అఖండ రాజయోగంతో రాబోయే 90 రోజుల వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. నిజానికి ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి గురువు 8వ ఇంట్లో ఉన్నాడు. జ్యోతిష్యం ప్రకారం 8వ ఇల్లు అంటే కష్టాలు, అవమానాలు మరియు ఇబ్బందులకు నిలయం. అందుకే గత కొన్ని నెలవుగా వృశ్చిక రాశివారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ నిలవడం లేదు. ఏ పని చేసినా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇంట్లో ప్రశాంతత లేదు. కానీ ఇక్కడే ఒక శుభవార్త ఉంది. ఎప్పుడైతే ఒక శుభగ్రహం చెడు స్థానంలో ఉండి వెనక్కి నడవడం మొదలుపెడుతుందో అప్పుడు అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. అంటే కష్టాలన్నీ మాయమైపోయి అకస్మాత్తుగా అదృష్టం వరుస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశివారికి జరగబోయేదదే. గురువు వెనక్కి నడుస్తూ మీకు ఊహించని లాభాలను ఇవ్వబోతున్నాడు. చాలామందికి అసలు గ్రహం వెనక్కి నడిస్తే మంచిదా కాదా అనే అనుమానముంటుంది. దీనిని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం దారిలో నడుచుకుంటూ వెడుతున్నప్పుడు పొరపాటున మన పర్సు లేదా విలువైన వస్తువు కింద పడిపోయింది అనుకుందాం. మనం కొంచెం దూరం ముందుకు వెళ్ళాక అది గమనిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వస్తువును తీసుకుంటాం కదా. సరిగ్గా ఇప్పుడు గురువు చేస్తున్న పని కూడా అదే. గతంలో వృశ్చిక రాశివారు డబ్బు విషయంలో గాని, గౌరవం విషయంలో గాని ఎన్నో మంచి అవకాశాలను పోగొట్టుకున్నారు. చేతి దాకవెచ్చిన పనులు ఆగిపోయాయి. ఇప్పుడు గురువు వెనక్కి వచ్చి మీరు గతంలో పోగొట్టుకున్న ఆ అదృష్టాన్ని మళ్ళీ మీకు తిరిగి ఇస్తాడు. అంటే దేవుడు మీకు రెండో అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఈ 3 నెలల సమయాన్ని మీరు సరిగ్గా వాడుకుంటే గత 5 ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఇప్పుడు ఆర్థికంగా ఒక అద్భుతమైన కాలం నడుస్తోంది. గురువు 8వ ఇంట్లో ఉన్నప్పటికీ తన 7వ చూపుతో మీ 2వ ఇంటిని చూస్తున్నాడు. జ్యోతిష్యంలో 2వ ఇల్లు అంటే ధనస్థానం మరియు కుటుంబస్థానం. గురువు చూపు ధనస్థానం మీద పడటం వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మార్పులు వస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. గతంలో మీకు రావలసిన డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే అది ఇప్పుడు చేతికి అందుతుంది. అప్పులు ఇచ్చినవారు తిరిగి ఇస్తారు. మీ బ్యాంకులో డబ్బు నిల్వ పెరుగుతుంది. చాలా కాలంగా పొదుపు చెయ్యలేకపోతున్నామని బాధపడేవారు ఇప్పుడు కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోగలుగుతారు. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఇది ఒక ఊరటనిచ్చే సమయం. వడ్డీల భారం వల్ల నిద్రలేని రాత్రులు గడిపేవారికి ఇప్పుడు ఏదో ఒక మార్గంలో డబ్బు అందుతుంది. పాత బాకీలు తీర్చడానికి కొత్త దారులు దొరుకుతాయి. దీనివల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. ముఖ్యంగా చిట్ ఫండ్స్ వేసేవారికి లేదా ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. డబ్బు రొటేషన్ బాగా జరుగుతుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు వెల్లువలా వస్తాయి. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసేవారికి, అలాగే కిరాణా కొట్టు నడిపేవారికి మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి గిరాకీ పెరుగుతుంది. కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యడానికి లేదా కొత్త సామాన్లు కొనడానికి అవసరమైన డబ్బు మీకు సమకూరుతుంది. బ్యాంకు రుణాలు సులభంగా దొరుకుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేవారికి ఇన్నాళ్లు ఉన్న గొడవలు తొలగిపోతాయి. మీ పార్ట్నర్తో సత్సంబంధాలు బలపడతాయి. వ్యాపారంలో రహస్య లాభాలు వస్తాయి. అంటే ఎవరికీ తెలియని మార్గాల ద్వారా లేదా కమిషన్ల ద్వారా మీకు మంచి ఆదాయం లభిస్తుంది. వృశ్చిక రాశివారికి గురువు తన 9వ చూపుతో 4వ ఇంటిని చూస్తున్నాడు. 4వ ఇల్లు అంటే మనకు సుఖాన్నిచ్చే ప్రదేశం. అంటే ఇల్లు, వాహనాలు, తల్లి, భూమి మొదలైనవి. వృశ్చిక రాశివారికి డిసెంబర్ 5 నుంచి సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామా అని ఆలోచిస్తూ ఉంటే దానికి తగిన సమయం ఆసన్నమైంది. స్థలం కొనడానికి లేదా ఫ్లాట్ బుక్ చేయడానికి మార్గాలన్నీ సుగమమవుతాయి. గృహ రుణాలు మంజూరవుతాయి. ఒకవేళ ఇప్పటికే ఇల్లు కట్టడం మొదలుపెట్టి డబ్బులేక మధ్యలో ఆగిపోయి ఉంటే ఇప్పుడు మళ్లీ పనులు మొదలవుతాయి. ఇంటికి రంగులు వేయడం లేదా మరమ్మతులు చేయించడం వంటి పనులు చేస్తారు. కొత్త కారు లేదా బైక్ కొనాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. వాహన యోగం బలంగా ఉంది. మీ స్థాయికి తగిన మంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దీనివల్ల సమాజంలో మీ హోదా పెరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మరియు భూముల క్రయ విక్రయాలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. చాలా కాలంగా తెగని భూ తగాదాలు ఉంటే అవి పరిష్కారమవుతాయి.
కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఉన్న భయాలు తొలగిపోతాయి. ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. అమ్మతరపు బంధువుల నుంచి అంటే మేనమామల నుంచి మీకు ఆస్తిపరంగా లేదా డబ్బు పరంగా సహాయం అందుతుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. గృహప్రవేశం లాంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా ఆఫీసులో నరకం చూస్తున్న వారికి ఇప్పుడు విముక్తి లభిస్తుంది. ఆఫీసులో రాజకీయాలు చెయ్యడం లేదా మీ వెనుక గోతులు తవ్వడం వంటివి చేసేవారి ఆటలు ఇక సాగవు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ విలువను గుర్తిస్తారు. ముఖ్యంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త. మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇష్టం లేని ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పాత స్నేహితులు లేదా పాత పరిచయస్తుల ద్వారా మంచి ఆఫర్లు మీ తలుపు తడతాయి. అయితే 8వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం మారేటప్పుడు అన్ని విషయాలు 1-2 సార్లు సరిచూసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కానీ కష్టానికి తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మరియు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది మంచి సమయం. మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. చదివింది బాగా గుర్తుంటుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా పరిశోధన రంగంలో ఉన్నవారికి అంటే సైంటిస్టులకు లేదా పీహెచ్డీ చేసేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కొత్త విషయాలు కనుగొంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థులకు వీసా సమస్యలు తొలగిపోతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే మార్గం సుగమమవుతుంది. గురువు తన 5వ చూపుతో మీ 12వ ఇంటిని చూస్తున్నాడు. 12వ ఇల్లు అంటే ఖర్చులు మరియు విదేశీ యానం. సాధారణంగా ఖర్చులు అంటే భయపడతాం. కాని గురువు చూపు వల్ల ఇవి శుభఖర్చులుగా మారతాయి. అంటే ఇంట్లో పెళ్లిళ్లు చెయ్యడం, పిల్లల చదువుల కోసం ఖర్చు చెయ్యడం లేదా దైవ కార్యాల కోసం ఖర్చు చెయ్యడం వంటివి జరుగుతాయి. ఈ ఖర్చులు మీకు సంతోషాన్ని ఇస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కాశీ, తిరుపతి, షిరిడి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవచింతన పెరుగుతుంది. మనసులో ఉన్న అలజడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ విషయానికి వస్తే ఇన్నాళ్లు ఇంట్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి వెంటనే సమసిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఆస్తి పంపకాలు జరిగే అవకాశం ఉంది. అది కూడా గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీ మాట అంటే ఇంట్లో అందరికీ గౌరవం పెరుగుతుంది. మీ సలహాలు పాటిస్తారు. పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. వారి చదువు మీద దృష్టి పెట్టాలి. పిల్లల ద్వారా మీకు సంతోషం కలుగుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 8వ ఇంట్లో గురువు ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు అంటే గ్యాస్ ట్రబుల్ లేదా అజీర్ణం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. బయట దొరికే ఆహారం తగ్గించి ఇంట్లో వండిన సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే నడుము నొప్పి లేదా కాళ్ల నొప్పులు రావచ్చు. బరువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొవ్వు పదార్థాలు తగ్గించాలి. రోజులో కనీసం అరగంట అయినా నడవడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఎప్పటినుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు మాత్రం తగ్గుముఖం పడతాయి. సరైన డాక్టర్ దొరకడం లేదా మంచి మందులు వాడటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతా బాగుంది కదా అని మరీ అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ రాజయోగాన్ని పూర్తిగా అనుభవించాలంటే వృశ్చిక రాశివారు కొన్ని చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటది, ఎవరికీ జామీను ఉండకూడదు. మీ స్నేహితులు లేదా బంధువులు ఎంత దగ్గరివారైనా సరే డబ్బు విషయంలో మధ్యవర్తిగా ఉండకండి. వారి బదులు మీరు సంతకాలు పెడితే భవిష్యత్తులో ఆ అప్పు మీరే తీర్చాల్సి వస్తుంది. కాబట్టి మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోండి. రెండవది, రహస్యాలు దాచుకోవడం. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు లేదా ఏదైనా ఆస్తి కొనాలి అనుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. మీ ప్లాన్స్ బయటవారికి చెబితే దిష్టి తగిలే అవకాశం ఉంది. లేదా మీమీద అసూయపడేవారు ఆ పనిని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి పని అయ్యేంతవరకు మౌనంగా ఉండటం మంచిది. మూడవది, అత్యాశకు పోవద్దు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఎవరైనా స్కీములు చెప్పినా లేదా ఆన్లైన్ బెట్టింగుల గురించి చెప్పినా నమ్మకండి. జూదానికి దూరంగా ఉండండి. కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి వాటిలో పెట్టి పోగొట్టుకోకండి. నిజాయితీగా చేసే పనుల్లోనే మీకు లాభం వస్తుంది. నాలుగవది, కోపాన్ని తగ్గించుకోవడం.
వృశ్చిక రాశి వారికి కోపం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు గురువు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అనవసరమైన విషయాలకు కోపం తెచ్చుకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతాయి. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మరియు చిన్న చిన్న దోషాలు తొలగిపోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. శివారాధన. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడికి మరియు గురువుకు కూడా పరమేశ్వరుడు ఇష్టమైన దైవం. కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. శివుడికి అభిషేకం చేయించండి. లేదా కనీసం 1 గ్లాసు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. దీనివల్ల అకాల మృత్యుభయం పోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా పూజ. గురువుకు అధిపతి దత్తాత్రేయుడు. కాబట్టి ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళండి. అక్కడ కాసేపు కూర్చుని ధ్యానం చెయ్యండి. వీలైతే గుడిలో అన్నదానం చెయ్యండి లేదా ప్రసాదం పంచండి. గోసేవ. ఆవులో సకల దేవతలు ఉంటారు. గురుగ్రహ అనుగ్రహం కావాలంటే ఆవుకు సేవ చెయ్యాలి. వీలైతే వారానికి ఒకసారి గురువారం నాడు ఆవుకు పచ్చని గడ్డిని లేదా నానబెట్టిన శనగలను మరియు బెల్లం ముక్కను తినిపించండి. అరటిపండు పెట్టడం కూడా చాలా మంచిది. ఇలా చెయ్యడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు పోతాయి. ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. పసుపు. గురువుకు ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చెయ్యండి. అలాగే ప్రతిరోజు ఇంటినుంచి బయటకు వెళ్లే ముందు నుదుటిన పసుపు బొట్టు పెట్టుకోండి. ఇది మీకు రక్షగా ఉంటుంది. మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పెద్దలను గౌరవించడం. గురువు అంటే జ్ఞానం. మీకు విద్య నేర్పిన గురువులను మరియు మీ తల్లిదండ్రులను గౌరవించండి. వారి ఆశీర్వాదం ఉంటే ఏ గ్రహ దోషం మీ దరి చేరదు. వృద్ధులకు సహాయం చెయ్యండి. ముగింపుగా చెప్పాలంటే డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు వృశ్చిక రాశి వారికి ఒక సువర్ణ అవకాశం. ఇది కేవలం గ్రహాల మార్పు మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చుకునే సమయం. ఇన్నాళ్లు మీరు పడిన కష్టాలకు, కన్నీళ్లకు తగిన ప్రతిఫలం దక్కబోతోంది. ఉద్యోగంలో స్థిరపడటానికి, ఆర్థికంగా బలపడటానికి, సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరమిది. కష్టపడి పనిచెయ్యండి. నిజాయితీగా ఉండండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ జాతకం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతోంది. రాబోయే రోజుల్లో మీరు ఊహించని స్థాయికి ఎడుగుతారు. చీకటి రోజులు పోయి వెలుగు నిండిన రోజులు వచ్చాయి. ధైర్యంగా ముందడుగు వెయ్యండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి. మీ వృశ్చిక రాశి స్నేహితులకు, బంధువులకు షేర్ చెయ్యండి. సర్వేజన సుఖినో భవంతు.